ఈ రోజుల్లో ఫ్యూయల్ ప్రైసెస్ చూసారా? మొన్నటి వరకు 80 అనుకున్నాం. ఇప్పుడు 110 పై మాటే. ఇక ముందు ఎలా ఉండబోతుందో తెలీదు. మనం ఈ ఫ్యూయల్ ప్రైసెస్‌ని తట్టుకోవాలి అంటే ఏం చేయాలి? పెట్రోల్ కార్ కంటిన్యూ చేయాలా? లేదా హైబ్రిడ్‌కి షిఫ్ట్ అవ్వాలా? ఈ వీడియోలో పెట్రోల్ వర్సెస్ హైబ్రిడ్ కార్స్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ఫ్యూచర్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను. వాటి యొక్క ఆన్సర్స్ నేను కామెంట్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కంపారిజన్ అనేది మనం ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాకేష్ అండ్ కిరణ్. ఇద్దరు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళిద్దరి యొక్క కాన్వర్జేషన్ అనేది ఈ విధంగా ఉంది. బ్రో, రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం, సూపర్ ఐడియా. బట్ నిన్న హైబ్రిడ్ కార్ తీసుకొస్తా, ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది. హైబ్రిడా? అదేంటి బ్రో, ఏం డిఫరెన్స్ ఉంటుంది పెట్రోల్ వెహికల్తో? రాకేష్ లాగా చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది. హైబ్రిడ్ అంటే అదొక హాఫ్ స్టెప్ బిట్వీన్ పెట్రోల్ అండ్ మరి ఈ ట్రిప్లో ఈ ఇద్దరు కార్ బ్యాటరీ ఎలా ఉండబోతుందో చూద్దాం. హైబ్రిడ్కి ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇది స్లోగా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ మోడ్లో నడుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ వర్క్ చేయకుండా ఫ్యూయల్ సేవ్ చేస్తుంది. బ్రో, నేను ఫిల్ చేయించిన 500 రూపీస్ పెట్రోల్కి ఇంకా 200 వరకు నడపగలను. మరి నీ సంగతి ఏంటి? అయ్యయ్యో, నా పెట్రోల్ కార్లో ఇంకా 100 కిలోమీటర్స్ మాత్రమే ఫ్యూయల్ రేంజ్ ఉంది. చూడండి, లాంగ్ టర్మ్లో హైబ్రిడ్ కార్స్ ఫ్యూయల్ కాస్ట్ చాలా సేవ్ చేయగలవు. బట్ ఇఫ్ వీ టాక్ అబౌట్ లోవర్ రన్నింగ్ కాస్ట్, EVs win the game. Electricity is way cheaper than petrol, and EVs need a very little maintenance. But today, we are just focusing on petrol versus hybrid. పెట్రోల్ కార్స్కి రెగ్యులర్ ఆయిల్ చేంజెస్, ఇంజన్ మెయింటెనెన్స్ ఉండాలి. హైబ్రిడ్కి మెయింటెనెన్స్ తక్కువ, బట్ బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నా హైబ్రిడ్ ఇంజన్కి వర్క్ తక్కువ, సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. బట్ బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్లీ కదా? కరెక్ట్. హైబ్రిడ్ వెహికల్స్కి బ్యాటరీ అనేది చాలా కాస్ట్లీ. బట్ రీసెంట్ మోడల్స్లో బ్యాటరీ లైఫ్ 8 to 10 years వస్తుంది. ఆల్సో మోడర్న్ EV బ్యాటరీ లాస్ట్ అప్ టు 8 to 15 years డిపెండింగ్ ఆన్ యూసేజ్ అండ్ క్లైమేట్ కండిషన్స్. సో ఇఫ్ యూఆర్ థింకింగ్ లాంగ్ టర్మ్, EVs ఆర్ ఆల్సో ఏ గ్రేట్ ఆప్షన్. హైబ్రిడ్ కార్స్ అనేవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి, బట్ రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్యూయల్ సేవింగ్కి రీసేల్ వాల్యూ యాడ్ చేస్తే ఓవరాల్ హైబ్రిడ్ కాస్ట్ తక్కువ అవ్వచ్చు. హైబ్రిడ్ ఇనిషియల్గా కాస్ట్లీ అయినప్పటికీ రీసేల్ వాల్యూ అండ్ ఫ్యూయల్ సేవింగ్తో లాంగ్ టర్మ్లో బెటర్. బ్రో, నాకు కూడా హైబ్రిడ్ కన్సిడర్ చేయాలనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, EVs offer instant torque for rapid acceleration. Electric motors provide instant power the moment you press the accelerator, unlike petrol or hybrid cars which take time to build speed. పెట్రోల్ కార్స్ సింపుల్ అండ్ రిలయబుల్, కానీ ఫ్యూయల్ ప్రైజెస్ పెంచుకుంటూ పోతే హైబ్రిడ్ కార్స్ అనేది ఫ్యూయల్ సేవ్ చేస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ, బట్ ఇనీషియల్ కాస్ట్ అండ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీకు ఫ్యూయల్ సేవింగ్స్ అండ్ రీసేల్ వాల్యూ ఇంపార్టెంట్ అయితే హైబ్రిడ్కి ఇది స్మార్ట్ చాయిస్. లేదా ఫ్యూచర్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే EVs కూడా కన్సిడర్ చేయొచ్చు. మీకేమనిపిస్తుంది? హైబ్రిడ్ బెటరా, పెట్రోల్ బెటరా? కామెంట్స్లో చెప్పండి. అలాగే మనం లాస్ట్ వీడియోలో EV వర్సెస్ పెట్రోల్ వెహికల్స్ యొక్క కంపారిజన్ చేసాం. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ EV రిలేటెడ్ కంటెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు EV సెన్సై. Thank you so much for watching this video. See you in the next video. Bye.